హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇదైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజు మేమైతే శారీ ర్యాప్ చేసుకొని ఇలా పిన్స్తో సెక్యూర్ చేసుకొని టై చేసి పెట్టుకున్నాము. ఎందుకంటే నెక్స్ట్ డేకి ఈజీ అవుతుందని చెప్పేసి. తర్వాతకి ఇలా ఫ్లవర్స్ మామిడాకులతో డెకరేట్ చేసుకున్నాము. ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాతకి చాలా అందంగా కనిపిస్తుంది కదా మన ఇల్లు. ఇది వచ్చేసి మా పూజ గది. మా పూజ గదిలో మేము అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాము. ఎలా అనిపించింది మా అమ్మవారు మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమైతే 5 రకాల పండ్లతో 5 రకాల ప్రసాదాలతో అమ్మవారికి నైవేద్యం పెట్టామన్నమాట. పసుపు, కుంకుమ, వాయినము, పెసరపప్పు అన్నీ పెట్టేసాం అనమాట. బనానా ఆల్మోస్ట్ అన్నీ పెట్టాము. చూడండి ఒక్కసారి అమ్మవారిని, చాలా బాగా అనిపిస్తుంది కదా, చాలా కళ అనిపించింది నాకు ఆ రోజు. అలా చూస్తూనే ఉండాలనిపించింది నాకు అమ్మవారిని. ఇలా అమ్మవారిని అలంకరించుకున్న తర్వాతకి చిన్న అమ్మవారికి పంచామృతంతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అవన్నీ మిక్స్ చేసుకొని పంచామృతంతో అభిషేకం చేసుకున్నాము. అభిషేకం చేసుకున్న తర్వాతకి ఈ అమ్మవారిని కూడా మేము అలంకరించుకున్నాము. వస్త్రం వేసి, పువ్వులు పెట్టి, బొట్టు పెట్టి. దాని తర్వాతకి నేను ఇక్కడ అయితే వరలక్ష్మి వ్రత కథ విధానము విని అక్కడ అష్టోత్తరం చదువుకొని అక్షంతలు వేస్తున్నాను అనమాట. మీరు అక్షంతలు లేదా పువ్వులు ఏదైనా వేసుకోవచ్చు. మీరు కూడా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు అన్నమాట. ఇలా వెనుక నుంచి మా మమ్మీ వీడియో తీస్తుంది నేను పూజ చేస్తుంటే. చూడండి నా జడ బాగా వేసింది కదా మా మమ్మీ. అలా పూజ అయిపోయిన తర్వాతకి ఇక్కడ మా మమ్మీ వచ్చేసి వాయినం ఇస్తుంది నాకు. ఫస్ట్ నాకే ఇస్తుంది ఎవ్రీ ఇయర్ వాయినము. దాని తర్వాతకి అందరినీ ఇన్వైట్ చేస్తామన్నమాట మేము మా ఇంటికి. నా హాఫ్ శారీ ఎలా ఉందో చెప్పండి, మీకు ఎలా అనిపించింది? ఈ హాఫ్ శారీ ఎంతమంది మ్యాక్సిమం చూసుంటారు ఆల్మోస్ట్ అందరూ, బట్ ఎందుకో అడగాలనిపించింది. అలా నాకు వాయనం ఇచ్చిన తర్వాతకి మా ఇంట్లో పైన ఉండే మిల్కీ పాప అయితే వచ్చింది. క్యూట్ ఉంది కదా, మిల్కీ హెయిర్ కూడా చాలా బాగుంటుంది. ఈ అమ్మాయికి వాయనం ఇచ్చిన తర్వాతకి మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట వాయనం తీసుకోవడానికి, అమ్మవారిని చూసి మొక్కుకోవడానికి. ఇలా వాయనం తీసుకున్న తర్వాతకి ఆల్మోస్ట్ ఒక 20 to 25 మెంబర్స్ వచ్చారు. అందరు వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను ఉండకపోవడము లేదంటే నేనేదో బిజీలో ఉండడం వల్ల నేను అందరు వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోయాను. ఇది వచ్చేసి మా పిన్ని వాళ్ళ అమ్మవారు చాలా బాగా అలంకరించింది మా చిన్ని. తినొచ్చేసి మా పిన్ని ఆల్మోస్ట్ ఆల్ వీడియోస్లో ఉంటుంది. ఇలా మాకు పసుపు, కుంకుమ, గంధము ఇలా అన్నీ పెట్టి నాకును మా మమ్మీకి వాయనం ఇచ్చింది. చాలా ఫన్ చేసుకుంటాము మేము ఎవ్రీడే, ఆల్మోస్ట్ ఆల్ డేస్ కలిసే ఉంటాము. వీళ్ళు మా పక్కనే ఉంటారు, డైలీ కలుస్తూనే ఉంటాము. ఇక్కడ మా పిన్ని ఇస్తేనమ్మ వాయనము, పుచ్చుకుంటేనమ్మ వాయనం అని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాము. దాని తర్వాతకి మా మమ్మీకి కూడా ఇచ్చేసింది. దాని తర్వాతకి మా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆశీర్వాదం తీసుకున్న తర్వాతకి ఇక్కడ మా పిన్ని అని బాబాయ్ ప్రసాదం తీర్థం ఏదో ఇస్తున్నాడు. నాకు మంచిగా క్యూట్ అనిపించి, క్యూట్ కపుల్ అనిపించి వీడియో తీసాను అనమాట. ఇది మా లక్ష్మంటి వాళ్ళ అమ్మవారు. చాలా బాగుంది కదా, చాలా పెద్ద కట్టెల నోట్ పెట్టేసింది ఆంటీ. వాయనం తీసుకున్న తర్వాతకి పిన్ని అను చిన్ని మా ఇంటికి వచ్చారు మా దగ్గర వాయనం తీసుకోవడానికి. మేము ఎప్పుడు ఇలా ఫన్ చేసుకుంటూనే ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. అసలు ఆల్మోస్ట్ ఇంకా టైం పాస్ అవుతూనే ఉంటుంది మాకు. వీళ్ళు ఉన్నారంటే చాలు, నాకు చాలా మంచిగా కూడా అనిపిస్తుంది, హ్యాపీగా. ఇలా వాయనం తీసుకున్న తర్వాతకి మళ్ళీ మేము వేరే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా పక్కనే ఉంటుంది సైదమ్మ ఆంటీ అని చెప్పేసి, ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మవారు. దాని తర్వాతకి వచ్చేసి మా జ్యోతక్క మా ఇంట్లోనే ఉంటుంది. అలా మా ఇంట్లో ఉండేవాళ్ళు, మా గల్లీలో వాళ్ళు, మా పక్కన గల్లీలో వాళ్ళు అందరు వచ్చారు. చాలా బాగా అనిపిస్తుంది కదా, అందరు వస్తే ఫన్ చేసుకోవచ్చు, ముచ్చట్లు పెట్టుకోవచ్చు. నాకు అందుకని ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టము, ఎందుకంటే అందరం కలుస్తాము, చిల్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని అనిపిస్తుంది నాకు. ఇలా వచ్చేసి మా విజయ అంటే చూడండి వీడియోకి ఎలా పోజ్ ఇస్తుందో. నెక్స్ట్ సైదమ్మ ఆంటీ.
వాయనం తీసుకున్న తర్వాతకి ఇలా మా మమ్మీని ఆశీర్వదిస్తుందన్నమాట. ఆశీర్వదించిన తర్వాతకి నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి మా ఇంట్లో వండి వెళ్ళిన వాళ్ళు అనమాట. లైట్ పింక్ శారీ వచ్చేసి పవిత్ర అంటే, పింక్ అండ్ పర్పుల్ శారీ వచ్చేసి జ్యోతక్క. పవిత్ర అంటే కొంచెం షై, కాకపోతే జ్యోతక్క మాత్రం ఆల్ టైమ్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఎప్పుడు జోక్స్ వేస్తూనే ఉంటుంది. తను ఉంది అంటే ఇంకా కడుపు నొప్పి వచ్చేలాగా నవ్వుతూనే ఉంటాము. తిని వచ్చేసి గ్రీన్ శారీ ఆంటీ వచ్చేసి మా పవిత్ర ఆంటీ వాళ్ళ ఇంటి పక్కన ఉంటారనమాట. వీళ్ళు కూడా ఇలా అప్పుడు కూడా ఫన్ చేస్తూనే ఉంది కంటిన్యూస్గా. అది చూడండి నవ్వుతూనే ఉంటుంది ఎప్పుడు. వీళ్ళని మేము చాలా మిస్ అవుతున్నాం, వీళ్ళ కంపెనీ కూడా చాలా మిస్ అవుతున్నాం, వాళ్ళు కూడా అదే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ రచిత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అందరికీ రచిత ఆంటీ కూడా వాయనం ఇచ్చింది, మా పిన్నికి, మా మమ్మీకి, లక్ష్మ ఆంటీకి, అందరికీ. వీళ్ళు వచ్చేసి మా క్యూట్ కపుల్, మా పేరెంట్స్ అనమాట. మా డాడీ ఆ రోజు ఆఫీస్ వెళ్ళారని చెప్పేసి మా మమ్మీ నైట్ వచ్చాక ఆశీర్వాదం తీసుకుంది. ఇదన్నమాట మా వరలక్ష్మి వ్రతం వ్లాగ్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రవలి వ్లాగ్స్. See you in next video. Bye bye. Love you all.